అక్క మాకు హాలిడేస్ ఇచ్చాడు మరి మీకు నాకు ఇచ్చారు సిస్టర్. అక్క మాకు 9 days మరి మీకు నాకు 9 days. అదేంటి నీకు 9 days ఏనా? అదేంటి అలా అన్నావు? నేను చిన్న పిల్లలు కోటి 9 days, మీరు పెద్ద పిల్లలు కదా 5 days సరిపోతుంది కదా. అబ్బా భలే చెప్పావులే, ఇద్దరికి 9 days. సర్లే గాని ఇదొక హాలిడేస్ లో ఏం చేద్దాం ఏంటి? అదే ఆలోచిస్తున్నా. ఏదైనా ప్లాన్ చేద్దాం. కాశ్మీరా కన్యాకుమారినా? ఊటీనా కొడైకెనాలా? ముందు మమ్మీని అడుగుదాం. మమ్మీ అబ్బబ్బబ్బా ఎందుకు ఎత్తరుస్తున్నారు? ఏంటో చెప్పండి. మా హాలిడేస్ కదా ఏమేం ప్లాన్ చేద్దాం? నేను ఆల్రెడీ ప్లాన్ చేసి పెట్టాగా. అప్పుడే ప్లాన్ చేసావా? నువ్వు సూపర్ బుజ్జి మమ్మీ. ఇంతకు ఏం ప్లాన్ చెప్పు మమ్మీ. తెలుసుకోవాలని క్యూరియాసిటీ ఎక్కువైపోతుంది. అది రేపటి నుంచి ట్రిప్ కి వెళ్తున్నామని చెప్తుందేమో. ఎచ్చి ఎప్పుడు ట్రిప్పులు కోలే మీకు. రేపటి నుంచి ఇల్లు క్లీన్ చేద్దాం. ఏంటి ఇల్లు క్లీనింగ్? మమ్మీ మేము ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎక్స్పెక్ట్ చేసింటారు, ఎందుకంటే ఎక్స్పెక్ట్ అనేది ఫ్రీ కదా. చేసింటారులే. ఇంతకు ఏం ఎక్స్పెక్ట్ చేశారు అంతగా? కాశ్మీరా కన్యాకుమారినా? ఊటీనా కొడైకెనాలా? ఇప్పుడు అది చెప్పి కూడా వేసలే మమ్మీ. ఎన్నో ఎక్స్పెక్ట్ చేసాం కానీ చివరికి ఏమైంది? కాశ్మీర్ లేదు, కన్యాకుమారి లేదు. జై బాలియా. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? 10 వెళ్ళి పడుకుందాం. పొద్దున్నే లేవాలి, పనిలో దిగాలి. లేట్ ఎందుకురా? ఏంటి రెడీయా? రెడీ మరి నువ్వు? నేను కూడా రెడీ. పద పద, మళ్ళీ లేట్ అయిందనుకో మళ్ళీ మమ్మీ అరుస్తుంది. పనిలోకి దిగాలి. ఏంటిది ఇప్పుడు మనం ఇదంతా చేయాలా? అయినా నాకు డౌటే, నువ్వెందుకు ఆ స్పెట్స్ పెట్టుకున్నావు ఎక్కడికో పార్టీకి పోయేదానిలాగా? డస్ట్ పడుతుందని. ఓ అవునవును, లాజిక్కే. పద పద, నేను కూడా పెట్టుకుంటా. శిశిర, నువ్వు ఈ టిష్యూస్ తీసుకొని టీవీ క్లీన్ చెయ్యి, నేను కిచెన్ క్లీన్ చేస్తా. ఆల్రెడీ మమ్మీ బయట విండోస్ క్లీన్ చేస్తోంది. అక్క స్వెటర్ ఏదక్క? స్వెటరా? స్వెటర్ ఏంది? ఇది అక్క, ఇది స్ప్రేనా? తీసుకో. థ్యాంక్ యూ. అవును శిశిర, ఇంటింటిని మనం ఒకటే క్లీన్ చేయాలంటే మన వల్ల కాదు. ముందు టైం కూడా తక్కువగా ఉంది. ఎవరి హెల్ప్ తీసుకుందాం? మామయ్య. ఇంత టైం అవుతున్నా కూడా ఇంకా పడుకున్నాడు. ఇప్పుడు చూడు ఎలా లేపుతాను. మామయ్య మామయ్య మామయ్య, ఓ మామయ్య. మామీ లేయలేదా? లేయలేదు, అప్పటి నుంచి డోర్ కొడతా, నాకు తీయాలా. మామయ్య మాది కాకులు గోలనా? అయినా టైం 11 అవుతుంది, ఇంకా నువ్వు పొద్దున అనుకుంటానే ఉండు. 11 అయితే నేనేం చేయాలా? నువ్వేం చేయాలా? మమ్మీ లేదు కాబట్టి నువ్వు బతికిపోయినావు. మమ్మీ నింటే గానా నీ కోటింగ్ రూపంలో అన్నీ ఇచ్చిండు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఇల్లు క్లీనింగ్ చేయాలా? ఇల్లు క్లీనింగ్ మన ఇంట వంటలేదు. ఇంట వంట లేకపోయినా వచ్చి చేయాల్సిందే. మమ్మీకి చెప్పాలా? మమ్మీకి చెప్పాలా? మమ్మీ సర్లే కానీ నేనేం క్లీన్ చేయాలి చెప్పండి. అది క్లీన్ చేయపో. మీరేం క్లీన్ చేస్తారు? అది టీవీ క్లీన్ చేస్తుంది, నేను పోయి కిచెన్ మొత్తం క్లీన్ చేయాలా. ఏదో ఈ పండుగలు పబ్బాలు క్లీనింగ్లు అని ఇంట్లో మొగళ్ళతో కూడా పని చేపిస్తూ ఉంటారు. ఏ మనుషులు ఏందో మనమేం తగ్గుతామా? మనకన్నా పడితే మన గాడే లేడమ్మో, మన చెయ్యే పడితే అది నీకేం తెలుసమ్మో, ఎన్నెన్నెన్నో ఊహలే కన్నుల్లో ఉన్నాయి నిన్నే. ఏం పట్టి నిన్నే ప్రేమించారని అన్నాయి. మా అక్క చూడలేదు, మన పని ఓవర్.
అమ్మయ్య టీ మొత్తం కంప్లీట్ అయింది. ఇప్పుడు ఇది ఒక పాట పాడుతూ పని చేద్దాం. చంకీల అంగిలేసి వదినే చాకుల గుండెతురే వదినే కళ్ళకు అయినా పెట్టి కత్తులే కన్నిట్ట కొడుతున్నానే చీగిన పాటిలేసి వదినే నడ్డింట కూర్చుంటానే వదినే మాసిలా దొంగి వేసి ఇప్పుడు మంచి మన పిల్లనే. అయితే పాట బాగా పాడాను కానీ ఇది బాగా క్లీన్ చేశానా? అమ్మయ్య ఇంకా నా పని ఇంతే. అమ్మయ్య బయట కిటికీలన్నీ క్లీన్ చేసి వచ్చాకే నా తలప్రాణం తోకొచ్చింది. ఇంతకు వీళ్ళు ఏం చేస్తున్నారబ్బా? అయిపోయిందా? ఇప్పుడు నేను ఎంత క్లీన్ చేయాలా? ముందు కిచెన్ మొత్తం మెస్సీగా ఉంది. అనవసరంగా కిచెన్ తీసుకున్నానే. ఊరికనే పని చేయాలంటే ఇంట్రెస్ట్ రాలేదు. ఏదో ఒక సాంగ్ వేసుకొని పని చేస్తే బోలా. ఆడుచు పాడుచు పని చేస్తుంటే అలుపే సొలుపే మున్నది ఎడింగిచక అలుపే సొలుపే మున్నది. అందరికంటే ఫాస్ట్ నేనే కంప్లీట్ చేసి నేను మీతో మంచిగా కొట్టేయాల. ఏ ఛాయా, ఏం చేస్తున్నావే? అయిపోయిందా? మమ్మీ ఇప్పుడే పిలుస్తుంది. అయిపోయింది మమ్మీ, 2 minutes. త్వరగా రాయింగా. అమ్మయ్యా అయిపోయింది. అందరికంటే ఫస్ట్ నాదే ఏమో. వీళ్ళేమి ఇంతసేపు అయితే బయటకే రావడం లేదు రూమ్లో నుంచి. శిష్యు, ఛాయా, భీమా ఏం చేస్తున్నారా కిచెన్లో? ఇంకా రండి. అయిపోయిందా? మరి హాల్ అంతా ఎవరు క్లీన్ చేస్తారు? మొత్తానికి బాగా అలసిపోయాం కదా. ఏదైతే ముందులే పని అయితే అయిపోయింది. అవునక్క, అంత పులిసిపోయింది. అవును మమ్మీ, బాడీ మొత్తం పచ్చడి అయిపోయింది. సర్లే కానీ అక్క, ఎందుకు మాకేం మరి? మీకే సర్లేండి, అలసిపోయినారు కదా పాపము. షాపింగ్ తీసుకెళ్తాలేండి. షాపింగ్? థ్యాంక్స్ అక్క. మొత్తానికి పని చెప్పేసినావు కానీ లాస్ట్లో మాత్రం ఎక్సైట్మెంట్ భలే ఉంది మమ్మీ. పద ఇప్పుడే వెళ్ళి తెచ్చుకుందాందా. ఏంటి ఇప్పుడా? ఎందుకమ్మా అంత కోపం? రాత్రి ఆపుకోలేవే, రేపు వెళ్దాంలే పొద్దున్నే. మామయ్య రేపే కానిలే, మన పనికి తగ్గట్టుగా మనం షాపింగ్ చేయాలా.